గంగనాయుడు గారు, సామాజిక వర్గ విషయాలకు మళ్ళీ ఒకసారి మనం తిరిగి వస్తే, ఒక మిర్యాల వెంకట్రావు గారు, అంత క్రితం ఒక వంగవీటి మోహన్ రంగారావు గారు, ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు, ముద్రగడ పద్మనాభం గారు, ఇట్లా మనము వీళ్ళు ముద్రగడ పద్మనాభం గారు, వంగవీటి మోహన్ రంగారావు గారు రాజకీయాల్లోనూ ఉన్నారు, ఇటు సామాజికంగా కూడా వాళ్ళు తమదైనటువంటి ప్రభావాన్ని చూపించారు. పవన్ కళ్యాణ్ గారిని ఇటీవల కాలంలో వరుసగా, మరీ ముఖ్యంగా ఈ ఏదైతే గుంటూరు అంబటి రాంబాబు గారి ఈ సంఘటన ఉందో, ఈ సంఘటనల సమాహారాన్ని అంతా ఒకసారి తరచి చూస్తే ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి గొంతుకు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కులనాయకుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు కులపరమైనటువంటి సంఘం లాంటిది ఏమి ఇక్కడ నడపటం లేదు, ఇది ఒక రాజకీయ పార్టీ. మీరు పవన్ కళ్యాణ్ గారికి కులం ఆపాదించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు గారిని ఈ విధంగా ఈరోజు జరిగితే దానిని మీరు జనసేనకు ఆపాదించి కులపరంగా చూపిస్తున్నారు, బూచి చేసి బోతంలాగా దీన్ని చూపిస్తున్నారు. ఆ పార్టీ నుంచి చాలా వీడియోలు, చాలా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి, రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతినిధులు అన్న విషయం ఇక్కడ తేటతెల్లం, సుస్పష్టం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సామాజిక వర్గానికి, మీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. అంటే వీళ్ళు సామాజిక వర్గానికి అతీతంగా కేవలం రాజకీయ పార్టీ నాయకులుగా అన్ని సామాజిక వర్గాలతోనూ సంబంధ బాంధవ్యాలు మాకు ఉండాలి కాబట్టి, అన్ని సామాజిక వర్గాల మద్దతు ఉంటేనే రాజకీయ పార్టీ మనుగడ కొనసాగుతుంది కాబట్టి మేము ఆ విధంగానే ప్రవర్తిస్తాము. సామాజిక వర్గానికి ఏదైనా బాధో, ఇబ్బందో, సమస్య వచ్చినప్పుడు మాత్రం మేము ప్రతిస్పందించము అనేటటువంటి అంశాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని 3 సామాజిక వర్గాలు తీసుకుందాం ప్రధానంగా ఉన్నది. ఆ సామాజిక వర్గంలో ఏదైనా వాళ్ళకి జరగరాంది జరిగితే ఆ సామాజిక వర్గంలో ఉన్న సీఎం కానీ, మినిస్టర్ కానీ, ఇంకోరు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ సానుభూతి చూపిస్తారే. మరి ఈ కులంలోనే ఎందుకు చూపించరు? మరి ఈ కేసులో చూపించమని నేను అనటం లేదు, డిఫరెంట్ ఇష్యూ. జనరల్గా సానుభూతి ఎందుకు చూపించలేకపోతున్నారు? వాళ్ళు చూపిస్తున్నారు కదా. మరి వాళ్ళని చూసి నేర్చుకోండి. అంటే నిన్ను అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏం చేయమనట్లేదే. అయ్యో ఇట్లా జరిగిందా? ఇప్పుడు మన పక్కింట్లో విరోధి ఉంటాడండి, మనం మాట్లాడుకోమండి. జరగరాంది వాళ్ళ ఇంట్లో జరిగితే ఏం చేస్తున్నాం మనం? అరే ఇట్లా అయిపోయిందా అని అంటున్నాం లేదా? ఆ రకంగా అనండి. ఎందుకు అంత సిగ్గెందుకు? ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఒక కులాన్ని అమ్మని లేదన్నవాడు నేను ఇంతవరకు చూడలేదు. తన కులం లేకుండా ఉండదు, తనకు అమ్మ లేకుండా, అమ్మ నాన్న లేకుండా ఉంటారు కదా. అలాంటప్పుడు కులాన్ని మనం లేదు అని ఎందుకు అనుకోవాలి? కులం ఉంది కదా, తప్పేముంది? నీ సానుభూతి కూడా చూపించవా? నువ్వు సహాయం చేయడం పక్కన పెట్టు, సానుభూతి కూడా చూపించరా? చూపించండి. నేను కోరుకున్నది అదే, కులం వాళ్ళని. మీకు ఎదుటోడు కష్టంలో ఉన్నాడు, మిగతా వాళ్ళని చూడొద్దని కాదు, పర్టికులర్గా నీ కులం వాడిని, నీ అమ్మను ఎలా చూసుకుంటున్నావో నీ కులాన్ని కూడా అలా చూసుకో. కష్టం వచ్చినప్పుడు అయ్యా నీకు కష్టం వచ్చిందా అని అడుగు. లేకపోతే ఎవరు అడుగుతారు? ఇంకో సామాజికుడు ఎందుకు వస్తాడు? వాడు సామాజికుడికి ఏమైనా జరిగితే వెళ్తున్నాడు. అట్లా నీ సామాజిక వర్గంకి ఏమైనా జరిగితే వెళ్తే తప్పేముంది? చెయ్యాలండి. చేయకపోతే అది తప్పు. నా ఫస్ట్ ప్రిన్సిపల్ అదే. మీరు ఫస్ట్ ఐక్యతగా ఉండండి, మీలో మీరు మంచిగా చూసుకోండి. మీరు కాలేదు వెళ్తోని చూడొద్దు అని అంటే తప్పు, కానీ నీ వాడిని నువ్వు చూసుకోవడం తప్పేంటి? అంతే కదా. అది తప్పు. నాకు ఒక కులం ఆపద్దండి, నా కులాన్ని కట్టద్దండి, నాకు కులం లేదు అంటే నా దృష్టిలో వాళ్ళు హిపోక్రెట్స్. దే ఆర్ హిపోక్రెట్స్. అంటే ఉన్నది లేనిది ఇంకో రకంగా చూసి చెప్పుకోవడం హిపోక్రెట్ లక్షణం. అది ఎట్లా అవుతుంది? నీ కులం ఉంది, నువ్వు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళొద్దు, నువ్వు ఇంకోరితో కొట్లాడద్దు. సానుభూతి, అరే ఇట్లా జరిగిందా, అది తప్పైతే ఇలా జరిగి ఉండకూడదు, కనీసం ఆ మాట అనొచ్చు కదా. అది అనకపోతే తప్పు. మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి చెప్పండి గంగనాయుడు గారు. ఏముంది చెప్పడానికి? మీ శ్రీమతి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? శ్రీమతిని మీరు అల్లుడిగా ఎవరింటికి వెళ్ళారు? కోడళ్ళని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇటీవల మీ 50వ వివాహ వార్షికోత్సవం కూడా కనీవిని ఎరుగని విధంగా కన్నుల జరిగింది. సో ఆవిడది రాజమండ్రి, పుట్టడం పెరగడం చదవడం అంతా రాజమండ్రి. వాళ్ళ ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్ చేసేవారు. ఆయన పలంనేరులో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్గా. అంతకు ముందే వాళ్ళ పిన్ని అంటే వాళ్ళ మదర్ సిస్టర్, ఇమీడియట్ సిస్టర్, ఆవిడ తిరుపతి దగ్గర బోయిలగడ్డ పేరు విన్నారా మీరు? విన్నాను. రామచంద్ర నాయుడు అంటే ఆయన రైల్వేలో పనిచేసేవాడు. ఈ ఎవరికి మేనమా అవుతా అంటే రాజ్యలక్ష్మి లేదు, కోలా రాజ్యలక్ష్మికి మేనమామ కొడుకు రామచంద్ర నాయుడు.
ఆయనకి వీళ్ళ పిన్నిని ఇచ్చున్నారు. ఎప్పుడు 1920s ఆర్ ఎర్లీ 30s. అట్లా తెలిసింది, వాళ్ళు కూడా చేసుకున్నారు. ఈ అమ్మాయి చదువుకుంది, చదువుకున్న భార్య కావాలని కోరుకోవడం తప్పలేదు కదా, మంచిదని అప్పుడు మాట్లాడి. సరే, పిల్లలు 3 పిల్లలు. అమ్మాయి అమెరికాలో సెటిల్డ్, ఇంకా అబ్బాయిలు నాతోనే ఉంటున్నారు. అమ్మాయి కూడా లా చేసింది, అబ్బాయి ఇంజనీర్ ఒకడు పెద్ద అతను, ఇతను MBA చేశాడు. ఇద్దరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. మ్యారేజెస్ అంటారా, అబ్బాయికి తిరుపతి రామిశెట్టి నరసింహలోనే మీకు తెలిసి ఉంటుంది, గోల్డ్ షాప్ వాళ్ళు ఉంటుంది. ఆ చిన్న బజార్లో వెళ్తే ఫస్ట్ 3 షాపులు వాళ్ళే ఉంటాయి. వాళ్ళ అమ్మాయి. రెండో అబ్బాయి గునిపాటి రామయ్య కూతురు, మా ఎంపీ ఎక్స్ఎంపీ రాజంపేట ఎక్స్ఎంపీ కూతురు. అంతే ఫ్యామిలీ. సార్, ఏంటి అసలు గంగనాయుడు గారి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అసలు? నాకంటూ ఏమీ లేదు. ఈ ఏజ్లో ఉంది అని చెప్తే అది దురాశ అవుతుంది. ఈ ఏజ్లో నాకు ఆశలు ఏం లేవు. ఎవరైనా నా సహాయం కావాలని వస్తే, నా యొక్క ఏ రకమైన సలహాలు కావాలని వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా రావచ్చు, తీసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం. సార్ చెప్పండి. నాకు ఏదో అయిపోవాలి, ఏదో ఎవరో దండ కావాలి, వెళ్ళి నమస్తే పెట్టి నాకు ఇది కావాలని అడగాలని లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, రేపు కూడా ఉండదు. నాకు అవసరం. ఇవాళకి హోంవర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, స్మార్ట్ వర్క్ చేస్తారు. 24/7 అసలు ఆ డిసిప్లిన్ కానీ ఆ టైం సెన్స్ కానీ గంగనాయుడు గారిని చూసి నేర్చుకోవాలని చెబుతూ ఉంటారు. దాన్ని ఎట్లా అసలు ఏ విధంగా సాధించారు? నా దగ్గర చాలామంది అప్రెంటిస్ అయ్యారు, అడ్వకేట్స్. దే ఆర్ ఆల్ ఇన్ గుడ్ పొజిషన్. ఇండిపెండెంట్గా వాళ్ళు ప్రాక్టీసులు చేసుకుంటున్నారు, లా ఆఫీసర్స్ అయ్యారు, అంతా ఉన్నారు. వర్క్ చేసుకోవాలి అంతే. అలవాటు అయిపోయింది. ఒక కేసు తీసుకోవడం, చిన్నగా దాన్ని చదవడం, రాసుకోవడం, కోర్టు ముందు పెట్టడం, అంతే. మీ సమకాలీకులతో పాటు మీ తర్వాత తరం వాళ్ళు, ఆ తర్వాత తరం వాళ్ళు కూడా కోర్టు హాల్లో మీరు వాదిస్తుంటే చూడాలని పోటీపడి అటువంటి దృశ్యాలు అట్లే ఉండదు కాదా? అట్లా పోటీపడి చూసేంత ఇదేముంటుంది. ఒకప్పుడు నేను ఒక ఎర్లీ డేస్లో కొంచెం అగ్రెసివ్గా వెళ్ళేవాడిని, అగ్రెసివ్గా ఆర్గ్యూ చేసేవాడిని. ఇప్పుడు చేయమన్నా చేయలేను, అది కాని పని. ఒకప్పుడు అగ్రెసివ్గా చేసేవాడిని మాత్రం అందరూ అనేవారు. జడ్జిలు కూడా కొంతమంది చెప్పేవారు, ఎందుకు అంత అగ్రెసివ్గా చేయడం, అంత అవసరమా అని అడిగేవారు. ఏమో మరి నాకు తెలియకనే అగ్రెసివ్నెస్ వస్తుందేమో, బహుశా తెలియదు. నా ఉద్దేశం కోర్టుని అవమానపరచాలని కాదు, ఇంకోటి కాదు. ఆ క్లయింట్కి ఎట్లాగైనా జస్టిస్ జరగాలన్న ఉద్దేశం తప్పితే ఇంకోటి లేదని చెప్పేవాడిని. వాళ్ళు కూడా నవ్వుకునేవారు, అవునవును కరెక్టే. కొంచెం అగ్రెసివ్గా ఉండేవాడిని, ఇప్పుడు లేదు. అట్లీస్ట్ ఫ్రమ్ 1999, 26 సంవత్సరాలుగా నేను పులి అన్నవాడు నన్ను పిల్లి అంటున్నారు ఇప్పుడు. అది పరిస్థితి. అంటే అంత సాఫ్ట్ స్పోకెన్ పర్సన్గా మారిపోయారు? మారిపోయాను. నన్ను సీనియర్గా డిసిగ్నేట్ చేసిన తర్వాత మారాను. ఒక జడ్జికి నేను మాట కూడా ఇచ్చాను, నా అగ్రెసివ్నెస్ నేను కోర్టులో చూపించను. నేను ఎందుకు ఆయన కూడా చెప్పాడు. ఎందుకంటే ఎనీబడి కెన్ బికమ్ ఏ జడ్జ్. సీనియర్ అడ్వకేట్ అనేది పర్మనెంట్. కానీ యు ఆర్ సెట్టింగ్ ఎగ్జాంపుల్ టు జూనియర్స్. అంటే ఒక అడ్వకేట్ ఎలా ఉండాలో సీనియర్స్ చూసే కదా నేర్చుకుంటారు. నువ్వు అగ్రెసివ్గా ఉన్నావు, అదే వాళ్ళు అలవాటు చేసుకున్నారనుకో బాగోదు. అది నీకు సూట్ అయ్యిండొచ్చు, బహుశా వాళ్ళకి సూట్ కాకపోవచ్చు. కాబట్టి అది తగ్గించాలి. కోర్టులో అగ్రెసివ్నెస్ ఉండకూడదు అని నా దగ్గర ఆయన ప్రమాణం తీసుకున్నాడు. ఆ జడ్జి ఇంకా బ్రతికే ఉన్నారు. బహుశా ఆయన చూస్తే డెఫినెట్గా అవును నేనే కదా అని అనుకుంటాడు. పెద్ద పేరు చెప్పడానికి మీరు ఎందుకు, ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఆయన ఛాంబర్కి పిలిపించి తీసుకున్నాడు. ఇలా నేను సీనియర్ అడ్వకేట్ డిసిగ్నేట్ చేస్తున్నావు, నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు ఏం మాట సార్ అంటే, అగ్రెసివ్నెస్ ఉండకూడదు, అంత బాగుంది, అది ఒకటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కోర్టులో, ప్లీజ్ అని మాట. సార్, ఈవేళ ఈ న్యాయవాదులుగా నవతరం యువతరం చాలామంది లెక్కకు మిక్కిలిగా ఈ రంగం పట్ల ఆకర్షితులై వస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? చాలామంది వస్తున్నారు. సో ఇది నోబుల్ ప్రొఫెషన్ ఒకప్పుడు అన్నారు, నేను ఇప్పుడు అంటున్నాను, చాలా నోబుల్ ప్రొఫెషన్. దీన్ని వ్యాపారం చేయకూడదు. డోంట్ మేక్ యువర్ ప్రొఫెషన్ యాజ్ ఎ బిజినెస్ ఫస్ట్. నెంబర్ 2 సిన్సియారిటీ. నెంబర్ 3 కమిట్మెంట్. అన్నిటికన్నా ముఖ్యం అవైలబిలిటీ. క్లయింట్ వస్తాడు, నువ్వు అక్కడ లేదనుకో ఏం ప్రయోజనం, ఇంకోటి చూసుకోవాల్సి వస్తుంది. నిన్ను కావాలని వచ్చినోడు కూడా నీకు కేసు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అవైలబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సిన్సియారిటీ, కమిట్మెంట్, ఇవి ఉంటే చాలు.
పైకి రావడానికి ఈజీగా అవుతుంది. మీరు 10 ఏళ్ళు ఏమీ సంపాదించకపోయినా ఒక 10 ఏళ్ళలో 100 సంవత్సరాలు సంపాదించగలుగుతారు. ప్రొవైడెడ్ మీకు మంచి నేమ్ రావాలి. ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా న్యాయం జరుగుతుందని ఆయన అనుకోవాలి. ఒక డాక్టర్ కానీ ఒక అడ్వకేట్ కానీ ఫస్ట్ వాడు డిసైడ్ చేసుకుంటాడు. బోర్డు చూసేసి వెళ్ళడు. బోర్డు చూసేసి సో డాక్టర్ అని అంటే నాకు కడుపు నొప్పి వచ్చిందని వెళ్ళరు. నాకు కడుపు నొప్పి వచ్చింది, ఎవరు దీంట్లో స్పెషలిస్టు, ఎవరు బాగా చేస్తారని కనుక్కొని వెళ్తాడు ఒక అరగంట లేట్ అయినా. అడ్వకేట్ కూడా అంతే. వాడు బయలుదేరేటప్పుడు నల్లబోర్డు చూసేసి ఎవరు అడ్వకేట్ అంతా ఈయన దగ్గరికి వెళ్ళి మూతి తెలినోడికి ఇస్తారండి కేసు ఎవరు. వాడు ఒక డిటర్మినేషన్తో ఉంటాడు. ఫస్ట్ ఎవరు కనుక్కుంటాడు. సో ఈయనైతే గట్టిగా చేస్తాడట, ఈయనకి మంచి ఇది ఉంది, కోర్ట్ క్రాఫ్ట్ ఉంది, లేకపోతే మంచిగా కోర్టులో ప్రొజెక్ట్ చేస్తాడు, ఏదో సంథింగ్ ఆ నేమ్ తెచ్చుకున్న తర్వాత కావాలంటే నీ దగ్గర వెయిట్ చేస్తాడు వాడు. ఇంకో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాడు వాడు, లేదు ఇంకొక దగ్గరికి వెళ్లకుండా ఉంటాడు. ఈ పేరు తెచ్చుకోవాలంటే నువ్వు శ్రమించాలి. అట్లీస్ట్ ఒక 10 years ప్రొఫెషన్లో వచ్చిన వాడు శ్రమిస్తే ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. వెంకయ్యనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, అంత క్రితం రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి వాదన ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా వినిపిస్తోంది. ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఏముందండి, దానికి ఇప్పుడు వారసత్వం రాజకీయాలు వచ్చేసాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు ఒప్పుకోవాలి. ప్రజలు ఒప్పుకుంటే అవుతారేమో, దానికి ఏముంది. దీంట్లో క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదు కదా. ఈ ప్రపంచంలో క్వాలిఫికేషన్ ఉద్యోగం ఏముందంటే రాజకీయం ఒకటే. మీ దగ్గర అటెండర్ చేయాలన్నా కూడా నీకు చదువు వచ్చా, రాయడం వచ్చా, అది వచ్చా అని అడుగుతాడు. చేసేదేమో అటెండర్ పని. దీనికి ఏం అడగటం లేదు, ఏం చదువు అని ఎవరు అడగటం లేదు కదా. 10 మందికి సేవ చేసే తత్వం నీలో ఉంది అని వాళ్ళకి అనిపిస్తే నీకు ఓటేస్తారు. ఎనీబడీ కెన్ బికమ్. అంటే పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వెంట పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంతో పాటు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి ఆ కమ్యూనిటీతో పాటు ఇతర శ్రామిక, కర్షక, కార్మిక వర్గాలు, అలాగే దళిత వర్గాలు, మైనారిటీ సోదరులు, వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ నుండి చీఫ్ మినిస్టర్ అవ్వకుండా, వాళ్ళు అసలు ఆ ప్రతిఫలం అనుభవించకుండా మాకు అసలు ఈ ప్రతిఫలం ఎలా లభిస్తుంది, ఎప్పుడు మాకు ఈ ఫలితం వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ సామాజిక వర్గమే ఇప్పటిదాకా అందిపుచ్చుకోలేనిది మా దాకా ఎందుకు వస్తుంది అనేటటువంటి ఒక బలమైన వాదన వాళ్ళు వినిపిస్తున్న నేపథ్యంలో, అయితే వాళ్ళు కాకపోతే వీళ్ళు అనేటటువంటి ఈ నేపథ్యంలో ఎందుకు ఈ సామాజిక వర్గం నుంచి ఎందుకు ఆ దిశగా ఎందుకు స్థిరమైనటువంటి అడుగులు ఎందుకు పడటం లేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ప్రయాణించడం లేదు? ఒక సీనియర్ అడ్వకేట్గా మీకేమనిపిస్తుంది అసలు? అక్కడే అర్థం కాని సమస్య. అది $1 million క్వశ్చన్ అంటారు, అది అట్లా అయింది. ఆయన ఎందుకు ఇంత సహాయం చేశారు? వాళ్ళ సహాయం ఈయన సహాయం ఆయనతో ఇంతవరకు వచ్చారు కదా. విన్ విన్ సిచ్యువేషన్. సార్, నా కులంకు ఒక ఎలివేషన్ కావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను, ఎలివేషన్ కావాలి నాకు. దీని మీద మోజు లేదు నాకు, కానీ ఎలివేషన్ కమ్యూనిటీకి ఇస్తానని మాట చెప్పి వచ్చాను నేను. వాళ్ళు కూడా నమ్మి ఇంకా నాతో ఉన్నారు. కాబట్టి మీరు ఒక టర్మ్ చేయకపోతే నష్టమేం లేదు కదా, నన్ను చేయండి. నేను కరెక్ట్గా చేయగలుగుతానంటే కంటిన్యూ అవుతే లేదు కదా, మీ సహాయంతోనే చేస్తానని అనొచ్చు కదా. నేను ఆయనకి ఇంకా నేను చేయాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలన్నప్పుడు ఇది లోకేష్ కన్నా ఈయన పెద్ద మనిషే, పెద్దోడే కదా, వయసులో పెద్దోడు కదా. కాబట్టి నాకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అడిగితే బాగుంటుందేమో నేను అనుకుంటున్నా. అడగచ్చు కూడా చంద్రబాబు నాయుడు, డెఫినెట్గా దాన్ని కన్సిడర్ చేస్తాడు కూడా. ఆల్ రైట్, ఒక టర్మ్ నువ్వు చేస్తే ఏముంది, నా అబ్బాయికి ఇంకా చాలా వయసు ఉంది, మీరు ఎట్లాగో డిప్యూటీ సీఎం కదా, సీఎం అవ్వండి అని అనొచ్చు. ఆయన అడగలేదు కదా, అడిగితే కదా అంటారు. అడగంది అమ్మైనా పెట్టదు కదా. ఈయన అడగకుండా నాకు అవసరం లేదని అంటే, బట్ ఆయన ఒక రకంగా కమ్యూనిటీకి కరెక్ట్ కాదేమో ఆయన చేస్తున్నది అనిపిస్తుంది నాకు పర్సనల్గా. నేను మాట్లాడే పరిస్థితుల్లో ఉంటే నేను మాట్లాడేవాడిని. నేను చాలా కాలమైంది అతనితో మాట్లాడు. అందరిలాగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నాతో టచ్లో ఉన్నాడు, ఇవన్నీ నా దగ్గర నడవు. కరెక్ట్గా ఉంటే చెప్తాను, లేదంటే లేదు. అసలు చిరంజీవి గారితో కూడా ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడలేదు, ఆయనకి ఎక్కడ ఎదురుపడలా, సమావేశాల్లో కానీ ఎప్పుడన్నా ఫోన్లో హలో, అంతే. ఏముంటాయంటే అంతే. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి గౌరవనీయులు, సీనియర్ అండ్ సిన్సియర్ అడ్వకేట్ గౌరవనీయులు శ్రీ పి గంగయ్యనాయుడు గారు వారి అంతరంగ ఆవిష్కారాన్ని మనకి వేళ ఈ విధంగా ఈ రూపంలో అందించారు. ఖచ్చితంగా తెలుగు నేల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ చూస్తారు, చూసి వాళ్ళు ఆలోచిస్తారు, ఆలోచింపజేసే విధంగా ఇంటర్వ్యూ సాగిందని, వారి అంతరంగ ఆవిష్కారం ఆ విధంగా ఆవిష్కరించబడిందని మనసా వాచా కర్మణ ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషంగా గంగయ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.